కుటుంబ వేడుకంటే ఇంట్లో అందరూ కలిసి జరుపుకునేది. మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు అంతా కలిసి సందడి చేస్తారు. అయితే మంచు లక్ష్మి ఇంట జరిగిన ఓణీల వేడుకలో ఆద్యంతం మనోజ్ జోష్ మాత్రమే కనిపించింది. మంచు విష్ణు మోహన్ బాబు వచ్చినట్లు ఏ వీడియోస్లోనూ లేదు. ఈ వేడుక గురించి మనోజ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మనోజ్ నిత్యం వార్తల్లోనే ఉన్నారు. రెగ్యులర్ గా అప్డేట్లు ఇస్తూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటున్నారు. జిమ్ వీడియోలు షేర్ చేస్తూ కెరియర్ పై ఫుల్ కాన్సన్ట్రేట్ చేశా అని పోస్ట్ పెట్టారు. సేమ్ టైం వ్యక్తిగత జీవితంలోనూ ఉత్సాహంగా ఉన్నాడు. లేటెస్ట్ గా తన సోషల్ మీడియా అకౌంట్ లో మనోజ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తన సోదరుని మంచు లక్ష్మి కోడలు విద్యా నిర్వహణను ఉద్దేశించి భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. రీసెంట్ గా మంచు లక్ష్మి ఇంట విద్యా నిర్వహణ ఓణీల ఫంక్షన్ జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇందులో మంచు మనోజ్ మౌనిక దంపతులు ప్రత్యేక ఆకర్షణ. మేనమామగా మనోజ్ దగ్గరుండి ఏర్పాట్లు చేశాడని తెలుస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తూ తన అక్క గురించి మేనకోడలు గురించి పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. నాకు దేవుడిచ్చిన వరంలో మా అక్క మంచు లక్ష్మి కూడా ఒకరు. అక్క ఎప్పుడూ నాకు ప్రేమ ఆప్యాయతను అందిస్తూనే ఉంది. అక్క నుంచి వచ్చిన ప్రేమ ఆప్యాయతను చూసినప్పుడు నేను కూడా అక్కకు అదే ప్రేమను తిరిగి పంచాలనే కోరిక ఉండేది. నా మేనకోడలు విద్యా నిర్వహణ మా జీవితంలోకి వచ్చినప్పుడు నాకు అవకాశం లభించింది. మేనమామగా నా ప్రయాణం మొదలైంది. మేనమామ అనేది కేవలం బిరుదు మాత్రమే కాదు, అది మాటల్లో చెప్పలేని ఆనందం. నీ లైఫ్లో దర్శకుడిగా స్నేహితుడిగా ప్రేమను పంచే మనుమామ అత్తగా నీకెప్పుడూ అండగా ఉంటాం. నిశ్శబ్దంగానే నీ వెనుక నిలబడతాం. లవ్ యూ బంగారు తల్లి అని మనోజ్ పోస్ట్ చేశాడు. మంచు మనోజ్ పోస్ట్ చూసిన నెటిజన్లు అక్కంటే తనకెంత ప్రేమ అర్థమవుతుందంటూ రిప్లై ఇస్తున్నారు. మనోజ్ కష్టకాలంలో ఉన్నప్పుడు కుటుంబంలో గొడవలు జరుగుతున్నప్పుడు కూడా మంచు లక్ష్మి అండగా నిలిచారు. అంతెందుకు, మనోజ్ మౌనిక పెళ్లికి ఇంట్లో ఎవరి నుంచి సపోర్ట్ లభించకపోవడంతో భూమా మౌనికతో స్వయంగా దగ్గరుండి పెళ్లి చేశారు మంచు లక్ష్మి. ఇప్పుడు మంచు లక్ష్మి కూతురు వేడుకలో ఎక్కడ చూసినా మనోజ్ సందడే కనిపించింది. పల్లకి మోస్తూ మేనకోళ్ళని తీసుకురావటం నుంచి తనతో కూర్చుని అల్లరి చేయటం, కబుర్లు చెప్పటం, ఫోటోలకు పోజులు ఇవ్వటం, ఫంక్షన్ మొత్తం మనోజ్ దంపతులది అన్నట్లుంది. ఈ వేడుకలో ఎక్కడా మంచు మోహన్ బాబు కానీ మంచు విష్ణు కుటుంబం కానీ కనిపించలేదు. అంటే కుటుంబంలో ఉన్న సమస్యలు తీరిపోలేదని, ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయనే చర్చ జరుగుతోంది. ఈ వేడుకలో పలువురు సెలబ్రిటీలు మంచు లక్ష్మి సన్నిహితులు సందడి చేశారు. ఎంతమందున్నా విద్యా నిర్వహణ ఓణీల వేడుక సందడి మొత్తం మనోజ్దే.